హాయ్ అండి. హాయ్ అండి. మటన్ ములక్కాడ కూర చేస్తున్నానండి. మటన్ అండి, పావు కేజీ మటను. ఇందులోనే సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఒక 5-6 గంటలు నానబెట్టానండి. అన్నీ కలిపి నానబెట్టేసుకున్నాను. రెండు ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 2 కోసుకున్నాను, 2 పచ్చిమిర్చి, కరివేపాకు. ములక్కాడ ముందుగా ఉడకబెట్టుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసి. ఇదిగోండి ములక్కాడ ముక్కల్ని ఇలా సాల్ట్ వేసి ముందు పెట్టుకోవాలండి. ఇదిగోండి కళాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కదండి, ఎగడానికి కొద్దిగా ఆయిల్ పడుతుంది, కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఆయిల్. మీరు సరిపడా వేసుకోండి. ఇదిగోండి కళాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. జీలకర్ర అది ఏం వేసుకోలేదండి, మటన్లోనే అన్నీ కలిపేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ మటన్లో కలిపేస్తున్నానండి. ఇవి బాగా వేగిన తర్వాత మటన్ వేసుకుందామండి. ఇందులో టమాటా వాడటం లేదండి. చూద్దామండి. ఇదండి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో మటన్ వేసుకోవాలండి. మొత్తం బాగా వేగక్కర్లేదండి, మగ్గితే చాలు. ఇదండి 5-6 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఉప్పు కారం వేసి పావు కేజీ మటన్ అండి. ఇలా బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు వేపుకోవాలండి బాగా. చూద్దామండి, కూర చూద్దాం. రండి, ఇలా వాటర్ వస్తుంది కదండి, ఈ వాటర్ ఇంకిపోయేలా వరకు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ తీసుకుని వాటర్ వస్తూ ఉంటుందండి. వాటర్ ఇంకిపోయే వరకు బాగా మగ్గించుకోవాలండి కూరని. కుక్కర్లో కంటే ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కూర. మళ్ళీ 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుని చూద్దామండి కూర. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఇంకా మటన్ కడుక్కుని వాటర్ నానబెట్టుకుని వాటర్ ఇది మరలా ఒక 20 నిమిషాలు మరి ఉడకబెట్టుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకుందామండి. చూద్దామండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఉడికించిన ములక్కాడ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇది ఉడికించుకున్నాను కదండి. వేసుకొని బాగా కలుపుకొని అలా ఉడికించుకోవాలండి. మా పాపకి సాయంత్రం ఇదండి రవ్వ కేక్ చేస్తున్నానండి. పాప అడిగిందండి, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. కూర చూద్దామండి. ఇలా ఉడుకున్నప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుంటున్నానండి. కొద్దిగా దగ్గర పడింది, ఇంకొక 10 నిమిషాలు పడాలండి. పాప రవ్వ కేసరి అడిగిందండి, సాయంత్రం వస్తుంది కాలేజీ నుంచి.
ఆయిల్ నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని రవ్వ వేసుకుంటామండి. ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసులు పాలు పోసుకోవాలండి. పాలు నీళ్ళు కలిపి వేసుకుంటామండి. ఇలా రవ్వ వేగుతుండగా ఇందులో షుగర్ వేసేసుకుంటానండి. గ్లాస్ రవ్వకి గ్లాస్ షుగర్ వేసేసుకుంటాను ఇందులో. కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత పాలు నీళ్ళు ముందుగా మరగబెట్టి ఉంచుకుంటానండి. అవి ఇందులో పోసేసుకుంటాను. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చూడండి, కూర దాదాపు అయిపోయినట్టేనండి. నాకు దాదాపుగా 1 అవర్ పట్టిందండి ఉడకడానికి. ఓపెన్గా ఇలా చేస్తే 1 అవర్ పైన పడుతుందండి. అదే కుక్కర్లో అయితే తక్కువ టైంలో అయిపోతుంది. కానీ ఇలా చేసి టేస్ట్ బాగుంటుందండి. అది టమాటాలు వేయకుండా చేసుకుంటే బాగుంటుందండి. ఓకే, అయిపోయింది కూర. మటన్ ములక్కాడ కర్రీ అండి. మీరు చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండి రవ్వ ఇలా ఫ్రై అయిన తర్వాత పాలు నీళ్ళు కలిపి పెట్టుకున్నానండి, వేసేస్తాను ఇందులో. పనిలో పని ఇది కూడా వీడియోస్ తీసేస్తున్నానండి. ఇదండి పాలు కట్టండి. దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని దించుకోవాలండి. అంతేనండి, నేను ఎలా చేసుకుంటానండి. చూడండి అవుతుంది. కొద్ది నెయ్యి పోస్తున్నానండి. దగ్గర పడుతుందండి. కేసరి అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను. అంతే కేసరి. స్వీట్ తినాలనిపించినప్పుడల్లా చేసుకుంటానండి ఇలాగా అప్పుడు. కూర అయిపోయినట్టేనండి, దగ్గర పడింది. ఓకే అండి, బాయ్ అండి.